హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచమంతా బాల కార్మిక దినోత్సవం కనుక ఎవరైనా కానీ సరే చిన్నపిల్లలు పనులకు తీసుకెళ్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకి నేర్పించండి, చక్కగా చదివించండి అని. అంతేగాని తీసుకెళ్ళు బాగా ఇది అని ప్రోత్సహించకండి. పిల్లలు ఎవరి పిల్లలైనా ఒకటే కాబట్టి చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండిద్ది. కాబట్టి పలక బలపం పట్టాల్సిన వయసులో వాళ్ళని పనులకు పెడుతుంటే ఎలా ఉండిద్ది పాపం. ఈరోజు మంచి అనిపించిద్ది, డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకని. కానీ రేపటి దినాన నా పిల్లలను కూడా చదివించుకుంటే ఎంత బాగుంటుందో. అదిగా ఆ అమ్మ చెప్పింది, ఇది ఈ అమ్మ చెప్పింది, నీ కొడుకు ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, పనికేసి మనకి చదువు రాదు ఏమి రాదని చాలామంది ప్రోత్సహిస్తారు. అవి ఏమి వినకండి ప్లీజ్. తల్లిదండ్రులు అవి ఏమి వినవద్దు, స్కూల్కి వేయండి చక్కగా. ఒకవేళ మీ ఓడు మాట ఎట్టలేదమ్మా, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నారని టీచర్ గారు చెప్తే కూడా కొంచెం సంబలాయించండి అమ్మా. మీరు సంబలాయించకపోతే ఎవరు సంబలాయిస్తారు? టీచర్స్ కదా, భరించాలి. మా పిల్లడు చదువుకోవాలని మాకు ఆశగా ఉందమ్మా అని వాళ్ళతో కూడా చెప్తే వాళ్ళు కూడా ఈ పిల్లడు స్కూల్లో నుంచి తీసుకెళ్ళాను అంటారు. ఒకవేళ భరించి బాగా అల్లరి చేసే పిల్లలు ఉంటారు, ఉండదని అన్నం. ఎందుకంటే అల్లరి పిల్లల మీద ఎన్నెన్నో పుస్తకాలు రాశారు, కానీ వాళ్ళు అల్లరి అయితే మానదు కాబట్టి చెప్తున్నా ఫ్రెండ్స్. ఒకవేళ 10th క్లాస్ నుంచి ఆపేసినా కానీ వాడిని కూడా కాలేజీకి వేయండి, ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా వాళ్ళ చాయిస్ చదివియండి, కష్టపడండి. తల్లిదండ్రులకి కొంతమంది చూడు, తల్లిదండ్రులకు చదువు లేకపోయిన వాళ్ళ పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయిపోతారు. అలా ఉండాలి మన పిల్లలు కూడా. అట్లాగే ఇప్పుడు ఇంకొక పని మనిషి కొడుకు, ఆ పిల్లడు కూడా పని చేయాలని లేదు కదా, ఒక పని మనిషి కొడుకు కలెక్టర్ అయ్యాడు. అట్లా మన పిల్లలు కూడా కలెక్టర్ కాలేకపోయినా కష్టపడి చదివించుకొని మంచిగా ఉద్యోగాలు తెచ్చుకుంటే చిన్న జాబ్ అయినా పర్వాలేదు, కమ్మంగా బతుకుతారు. వాళ్ళు ఒక సొసైటీలో రెస్పెక్ట్తో బతుకుతారు ఫ్రెండ్స్. కూలి చేసే పనికి కూలి భార్య దొరికింది, జాబ్ చేసే భర్తకి జాబ్ చేసే భార్య దొరికినట్టు పనికైతే పంపించకండి. ఇవాళ బాల కార్మికుల దినోత్సవం జూన్ 12న ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. నన్ను ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా నా ఫేస్ని, ఇది రియల్ ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.